అన్నదాతలకు ఎప్పుడూ కష్టాలే. అప్పోసొప్పో చేసి పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర ఉన్నా బ్రోకర్ల దందాలతో నష్టాలనే చవిచూసేవారు. అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరగడం, ఇతర దేశాల నుంచి దిగుమతులను సైతం నిలిపివేయడంతో కొన్ని రోజులుగా పసుపు ధరలు పెరిగి రైతు పంట పండినట్టయింది. అయితే దేశంలో అతిపెద్ద పసుపు మార్కెట్గా పేరొందిన ఇందూరు వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసుపు ధరలు పెరిగేందుకు కృషి చేస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోసారి నిజామాబాద్ ఎంపీగా అరవిందే గెలుస్తారని, పసుపు రైతులంతా అరవింద్ను అండగా ఉంటారని రైతులు చెబుతున్నారు. అయితే రికార్డు స్థాయిలో పెరుగుతున్న పసుపు ధరలపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్ద కాలం తర్వాత పసుపు రైతుల పంట పండుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పసుపుకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపుకు ధరలు ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్నటి వరకు బిక్కముఖంతో దిగాలుగా ఉన్న పసుపు రైతుల ముఖాలు వెలిగిపోతున్నాయి. పసుపు ధరలు ఆల్ టైం రికార్డును నమోదు చేస్తుండడంతో రైతుల పంట పండినట్టయింది. దేశంలో, రాష్ట్రంలో పసుపు విక్రయాలకు అతిపెద్ద మార్కెట్గా ఉన్న నిజామాబాద్లో క్వింటాకు 15,000కు పైగా ధర చేరుకుంది. నిజామాబాద్ మార్కెట్లో గత 10 రోజుల వ్యవధిలోనే క్వింటాల్ ధర ఏకంగా 5 నుంచి 6,000 పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధరలు మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పసుపుకు మంచి ధర వస్తుండడంతో రైతులు తమ పంటను అమ్మేందుకు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలుతున్నారు. భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడు ఈరోడ్, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది చివరిన పసుపు కొనుగోలు ప్రారంభం కాగా 15 రోజుల నుంచి రోజు 10,000 క్వింటాల పసుపు విక్రయాలు ఒక్క నిజామాబాద్ మార్కెట్లోనే జరుగుతున్నాయి. 10 రోజుల నుంచి 14 నుంచి 15,000 రూపాయల పైబడి ధర ఇందూరు మార్కెట్లో పలుకుతోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పసుపును అమ్మకాల కోసం పెద్ద సంఖ్యలో ఇందూరు మార్కెట్కు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల క్వింటాల్ వరకు అమ్మకాలు జరగ్గా సీజన్ పూర్తయ్యే నాటికి 6 లక్షల క్వింటాల వరకు పసుపు వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు పెరగడంతో ఎక్కువ లాభం చేకూరుతుందని రైతులు అంటున్నారు. మేము పసుపు పంట ఇంతకు ముందు ఎకరం వేసిన ఉంటుంది. అప్పుడు పోయిన సంవత్సరం రేట్ లేదు. పోయిన సంవత్సరము 5,000 ఉండే రేటు. ఈ సంవత్సరము 2 ఎకరాలు వేసుకున్నాము. ఒకసారి తీసుకొచ్చినాము. ఫస్ట్ టైం చేసినప్పుడు 12,500 పోయినుండి. ఇప్పుడు సెకండ్ టైం వేసినాము. ఇప్పుడు 13,000 నుంచి 15,000 దాకా అవుతుంది. ఈసారి కొద్దిగా పసుపు దిగుబడి మంచిగా వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తే మంచిగా ఉంటుండే. గవర్నమెంట్ కూడా ఇంకా అధిక రేట్ వచ్చేటట్లు, అత్యధిక రేటు ఇదే రేటు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలా. వ్యాపారులు కుమ్మక్కు కాకుండా చూసుకోవాలా. ఈ సంవత్సరం కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నాం. పసుపు పంట మంచిగా వచ్చింది. దానికి గత 10 సంవత్సరాల నుంచి పసుపు పంట పండిస్తున్నాము. ఈ సంవత్సరము రేట్లు మంచిగా ఉండడం వల్ల 15,000 ఉండడం వలన అంటే 15,000 వరకు పోతున్నాయి. 10,000 అయితే కంపల్సరీ మినిమం ఉంటున్నాయి. కాబట్టి అందరు రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఇలాగే మద్దతు ధర కొనసాగించాలని కోరుతున్నాము. మరియు ఇలాగే రేట్లుంటే ఇంకా రైతులు ఎక్కువ పంటను పండిస్తారు, పసుపు పంటను సాగిస్తారు. ఇప్పటికైతే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. పోయినసారి అంతా ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రితం రేట్లు తక్కువ ఉన్నాయండి. ఇంకా 5-6 వేలు అంటే మాకు రెండకపోతుండే, పెట్టుబడి ఎక్కువ అవుతుండే, ఆదాయం తక్కువ అవుతుండే. ఈ సంవత్సరం అయితే పర్వాలేదండి. ఇన్కమ్ ఇలాగే కొనసాగితే అందరూ ఆనందంగా ఉంటారు రైతులు. పసుపు పంటకు గతంలో క్వింటాల్కు 6,000కు మించి ధర ఎప్పుడూ రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు అడుగులు వేశారు. అయితే రాబోయే సీజన్కు ఊహించని విధంగా పసుపు సాగయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటన, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసుపుకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కాస్మెటిక్ తయారీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పసుపు ప్రోడక్ట్ కంపెనీలు పసుపును కొనేందుకు పోటీ పడుతుండడమే ఈ ధరలకు కారణమని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు.
తెలంగాణ పసుపు పంట ప్రసిద్ధిగా చెందింది నిజామాబాద్ జిల్లా మార్కెట్ అని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. గత నెల రోజులుగా ఇప్పటి వరకు 1,00,000 క్వింటాల మేరకు కొనుగోలు జరిపినట్లు మార్కెట్ అధికారులు చెప్తుండగా మరో 6 లక్షల మేరకు కొనుగోలు జరిపే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికిందని చెప్పుకోవచ్చు. 2011లో 16,000 ధర పలికిన పసుపుకు 2 రోజులుగా 14,000 నుంచి 15,000 మద్దతు ధర లభిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్కు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పసుపు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రతిరోజు 10,000 క్వింటాలకు పైగా పసుపు ఇక్కడ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈనాం వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన విధానం ద్వారా రైతులు తీసుకువచ్చిన పంటకు బిడ్డింగ్ వేస్తున్న వ్యాపారులు అధిక మొత్తంలో బిడ్డింగ్ వచ్చిన వ్యాపారి నుంచి కొనుగోలు చేసే పరిస్థితి తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్లో రికార్డు స్థాయిలో 15,000 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పచ్చ బంగారానికి గత కొన్ని రోజులుగా మంచి రోజులు వస్తున్నాయని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. గత ఏడాది చూసుకున్నట్లయితే 5-6 వేలకు మాత్రమే క్వింటాలు పలికిన పసుపు ప్రస్తుతం 12,000 నుంచి 15,000కు రావడంతో ఆశలు చిగురిస్తున్న పరిస్థితి నెలకొంది. పసుపు సాగుపై రైతులు మరింత ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంది. జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ పసుపుకు ముఖ్యంగా డిమాండ్ నెలకొంది. కరోనా తర్వాత పసుపుకు వివిధ ఔషధాలు, అదేవిధంగా వివిధ వంట సామాగ్రిలకు కూడా ఈ పసుపును వినియోగిస్తున్న నేపథ్యంలో దీనికి డిమాండ్ మరింత పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు పంట ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో సాగవుతుంది. దేశంలోనే పసుపు సాగులో నిజామాబాద్ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 40,000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44,013 ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. ఎకరాకు సరాసరి దిగుబడి 1,828 ఎండుకొమ్ములొస్తాయని రైతులు అంటున్నారు. నిజామాబాద్ తర్వాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లోనూ పసుపు పంటను సాగు చేస్తున్నారు. గతంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది 30% పంటను తగ్గించారు. పసుపును భూమిలో నుంచి తీయడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, కొమ్ము వేరు చేయడం, మార్కెట్కు తరలించడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. దీని కారణంగా కొంతమంది రైతులు వెనక్కు తగ్గినా పెరుగుతున్న ధరల కారణంగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం, పసుపు బోర్డు వల్ల ఇప్పుడు మంచి ధర పొందుతారని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. నాణ్యతను బట్టి పసుపు పంటకు మంచి ధర పెట్టేందుకు కొనుగోలుదారులు పోటీ పడుతున్నారని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈనాం మార్కెట్ విధానం వల్ల రైతులకు అత్యధికంగా ధర పలుకుతుందని, దళారీ వ్యవస్థ సైతం తగ్గిపోయిందని మార్కెట్ వర్గాలంటున్నాయి. మన ఇండియా లెవెల్లో మన పసుపు చాలా డిమాండ్ ఉంది. పోతే మన మహారాష్ట్ర అక్కడ ఇంకా పంట ఇంకా రాలేదు. మన పంట రావడం వలన కొంచెం డిమాండ్ పెరిగింది. రాబోయే కాలం ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అదే పసుపు ఈసారి 10,000, 15,000 దాకా దాటింది. 14,000 పోయింది, 13,000 పోయింది. ఇంక పోతే ఏముందో పోయినసారి వేసినంత పంట ఈసారి రాలేదు. దిగుబడి చాలా తక్కువ వేసిన రైతులు భయపడి నష్టం వచ్చిన రైతులు కూడా 10 ఎకరాలు ఉన్న రైతులు 3 ఎకరాలు 4 ఎకరాల పంట వేయడం జరిగింది. దానివల్ల కూడా పంట ఉత్పత్తి తగ్గింది కాబట్టి రేటు బాగా వస్తుంది. ఇక రాబోయే ఇంకా 2 మాసాలను కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది బయట మన అవుట్ ఆఫ్ కంట్రీలలో బయట ఇండియా లెవెల్లో కూడా డిమాండ్ బాగుంది. మిగతా స్టేట్లలో కూడా మిగతా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పంట పోయింది. వర్షాలకు కొంచెం పంట దెబ్బతిన్నది. దానివల్ల కొంచెం డిమాండ్ ఉన్నది. నిజామాబాద్ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా పసుపుకు గరిష్ట ధర నమోదవుతోంది. రోజురోజుకు పసుపు ధరలు పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా అత్యల్ప ధరతో కుదేలైన రైతుకు ప్రస్తుత రేట్లు జీవం పోస్తున్నాయి. ఇందూరు పసుపు రైతులకు మార్కెట్ కమిటీ శుభవార్త చెప్పింది. క్వింటా పసుపు పంటకు దాదాపు 15,000 పైచిలుకు ధర నిశ్చయించింది. ఫలితంగా కొన్నేళ్లుగా అరకొర ధరలతో కుదేలైన అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలు పసుపు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నాయి. వన్నెల్ బీకి చెందిన పన్నాల రాజేందర్ తీసుకొచ్చిన పసుపు కొమ్ముకు 16,000 ధరొచ్చింది. రైతులు బద్దం సంతోష్, ఏ రాజేందర్లు తీసుకొచ్చిన పసుపుకు 15,000, 25,000 ధర పలికింది. 2011లో క్వింటా ఆల్ టైమ్ రికార్డ్ ధర
16,116గా నమోదైంది. 10 ఏళ్లలో ఈ ధర రావడం ఇదే తొలిసారని, మళ్లీ పసుపు పంటకు నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం వస్తుందని పసుపు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పసుపు తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్న పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున పసుపు పంటకు సంబంధించిన పంట నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ పసుపుకు సంబంధించిన పంట మార్కెట్కు వచ్చింది. మార్కెట్కు వచ్చిన తర్వాత కొనుగోలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గత 2 రోజులుగా నిజామాబాద్ మార్కెట్లో పెద్ద ఎత్తున 14,000 నుంచి 15,000 వరకు రైతులకు ధర పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈనాం వ్యవస్థ ద్వారా రైతులకు సంబంధించిన వ్యాపారులు కోట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది బాగా మంచిగానే అనిపిస్తున్నది. 14,000, 15,000 దాకా మంచి మాలు, 10-12,000 నుంచి చాలా 15,000 దాకా పోతుంది కాబట్టి మంచిగానే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే లాభాలు రాలేవు, ఇప్పుడు చాలా అవుతున్నాయి. ఇప్పుడు రైతు ఇట్లా రేటు ఉంటేనే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఎకరాల పంట సాగు చేశారు? అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు గిట్టుబాటు ధర ఎంత ఉంటే మీకు బాగుంటుంది? గిట్టుబాటు ధర 15,000 పైన ఉంటేనే, 14-15,000 పైన ఉంటేనే మాకేమైనా రైతులకు బెనిఫిట్. ఇన్ని సంవత్సరాలుగా నష్టాలనే ఉన్నాము. దాదాపు ఒక 8-10 సంవత్సరాల నుంచి ఆశతోని బతికినాం. ఇన్ని రోజులు పసుపు పంటకు రేట్ వస్తుంది అట్లనే కంటిన్యూ పండించుకుంటూ వచ్చినాం. కానీ ఇన్ని రోజులు ఏ లాభాలు రాలేదు. ఈ సంవత్సరం కొంచెం సంతోషకరమైన రేట్లు వస్తున్నాయి. 14,000 నుంచి 15,000 పోతున్నాయి, సంతోషము. కాకపోతే పెట్టుబడికి కూడా ఖర్చు పెరిగింది. ఇంకా మంచి రేట్లు రావాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టి పసుపు బోర్డు వచ్చిన దీనికి సంతోషము. ఇంకా ముందు మంచి రేట్లు చేయాలని కోరుకుంటున్నాం. పసుపుకు సాగు చేసిన రైతులు చాలామంది పసుపు పంటను తీసుకువస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు పసుపు రేటు ఎట్లా ఉంది? ఇక్కడ ఎట్లా నిర్వహిస్తున్నారు మార్కెట్లో? పసుపు రేట్ అంటే నేను మొదటి మీకు వెళ్తే మాకు చాలా సంతోషం ఉన్నది. బాగా అది చేసి ఉంటుంది. మేము పసుపు పెట్టుడే బంద్ చేసినాం. ఇప్పుడు ఇంకా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కొంటున్నారు లేనోళ్ళు. ఈ రేటు ఉంటే మాత్రం సంతోషమే. ప్రస్తుతం పసుపు పంటకు సంబంధించి 14,000 నుంచి 15,000 ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పసుపు సాగు ధరలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పంటలు ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధరలు నిలకడగా ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు ఈ ధర పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2019లో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు పసుపు బోర్డు కేంద్రంగానే జరిగాయి. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 175 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై ధర్మపురి అరవింద్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గతేడాది అక్టోబర్ 1న మహబూబ్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని చేత ప్రకటన చేయించి అక్టోబర్ 3న జరిగిన సభలో మరోసారి మోడీతో స్పష్టత ఇచ్చారు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తుంది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పసుపు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు సాగవుతుంది. గతంలో 50 నుంచి 60,000 ఎకరాల్లో నిజామాబాద్ జిల్లాలోనే సాగు చేసేవారు. గతంలో తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో పసుపు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినా ఇందూరు రైతులు మాత్రం సాంప్రదాయ పంటగా సాగు చేస్తున్నారు. పసుపు బోర్డు వల్ల రైతులకు లాభాలు రావడంతో పాటు నాణ్యమైన పసుపు వంగడాలు వచ్చి దిగుబడులు పెరుగుతాయని ఎంపీ అరవింద్ ధర్మపురి చెబుతున్నారు. పసుపు బోర్డు వస్తుండటంతోనే ప్రస్తుతం 15,000 ధర పలుకుతుందన్నారు. రాబోయే రోజుల్లో 20,000 ధర పలుకుతుందని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. నరేంద్ర మోడీ అంతటైనా వచ్చి ఈ గడ్డ మీద పసుపు బోర్డు అనౌన్స్ చేసి తెల్లారి కేబినెట్ పాస్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. ఇలా కార్యాలయం పెడతారు, రేపు మాపో కార్యాలయం కూడా పెడతారు. స్పైసెస్ బోర్డు బంద్ అవుతుంది, ఆడ నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తారు. ఇవాళ 14,000 దాటింది రేటు. వచ్చే సంవత్సరం 20,000 దాటించే బాధ్యత మాది. పని చేసినాము, రైతులందరూ మాకు ఓటేయమని మేము అడుగుతాము. రైతులు మోడీ గారు చేసిన ఇతర పనులన్నీ, మోడీ గారు ధర్మస్థాపన మరియు పసుపు బోర్డు స్థాపన అన్ని చేసిన వాగ్దానాలు అన్ని మేము చేసుకున్నాం. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో, వినియోగదారుల్లో, ఎగుమతుల్లో భారత్ అతిపెద్దదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది.
2022-23 సంవత్సరంలో భారత్లో 3.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగు చేశారు. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 75% పైగా అంటే 11.61 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. దేశంలో సాగయ్యే పసుపులో దాదాపు 70% నిజామాబాద్ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. 2020లో ఎంపీ అరవింద్ చొరవతో నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు రీజనల్ ఆఫీసును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 కోట్ల బడ్జెట్ కేటాయించింది. తర్వాత కర్క్యూమిన్ ఆధారిత పసుపు మార్కెటింగ్ కోసం దేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్ మార్కెట్లో 2021లో నాంది పలికారు. పసుపుకు మద్దతు ధర లేక దిగాలు చెందిన అన్నదాతలు పంట సాగును వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది. పసుపు బోర్డు ప్రకటనతో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. నిలకడగా ధరలు ఉండే విధంగా చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పంట మరింత పెరిగే అవకాశం ఉందని కూడా రైతులు చెబుతున్న పరిస్థితి. పసుపు కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పంట వేసిన తర్వాత అవసరమైన సలహాలు, సూచనలను పసుపు బోర్డు ఇవ్వనుంది. తద్వారా కర్క్యూమిన్ శాతం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందనుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో పసుపుకు 20,000 ధర పలికే అవకాశం ఉండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.